హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యుఎస్ఐటి రిక్రూట్ ద గైడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇప్పుడు మన భాషలో. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు స్టార్ట్ దిస్ న్యూ సిరీస్. ఈ సిరీస్లో మనం వన్ ఆఫ్ ద బెస్ట్ ఏటీఎస్ ఇన్ ద మార్కెట్ విచ్ ఇస్ సిపాల్ గురించి స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం, రైట్ ఫ్రమ్ ద బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో ప్రీవియస్ వీడియోలో మనం సిపాల్ అంటే ఏంటి, అది రిక్రూటర్స్కి ఎలా యూజ్ అవుతుంది అండ్ దాన్ని ఎన్ని రకాలుగా మనం యూజ్ చేయొచ్చు అనే విషయం గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం సిపాల్లోకి ఎలా లాగిన్ చేయాలి అండ్ దాని ఇంటర్ఫేస్ ఏంటి, ఎన్ని రకాలుగా మనం యూజ్ చేయొచ్చు, ఎన్ని ట్యాబ్స్ ఉంటాయి, ఈ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీరు బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఐదర్ క్రోమ్ కానివ్వండి, ఎడ్జ్ కానివ్వండి, ఏ బ్రౌజర్ అయినా కూడా మీరు ఓపెన్ చేసి www.cpal.com, ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది, సిపాల్ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టాప్ రైట్ కార్నర్లో లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ కనిపిస్తాయి: అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్, వర్క్ ఫోర్స్, యుఎస్, విఎంఎస్. ఈ 3 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, విచ్ ఇస్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. సో మీరు ఆ ఆప్షన్ క్లిక్ చేయగానే ఒక న్యూ ట్యాబ్లో మనకి సైన్ ఇన్ పేజ్ అనేది కనిపిస్తుంది. సో ఇది సైన్ ఇన్ యొక్క ఇంటర్ఫేస్. ఇక్కడ మనం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తాం. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకి ఎలా వస్తాయంటే కంపెనీ వాళ్ళు మనకి యూజర్ నేమ్ క్రియేట్ చేస్తారు అండ్ పాస్వర్డ్ కూడా వాళ్ళే క్రియేట్ చేస్తారు. రీసెట్ ఆప్షన్తో పాటు ఆ పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు. అంటే మనకి పాస్వర్డ్ రీసెట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. సో మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకుని లాగిన్ చేయాలి. సో ద మూమెంట్ యూ లాగిన్, మీరు హోమ్ పేజ్లో ల్యాండ్ అవుతారు. సో ఇది డాష్ బోర్డ్ యొక్క ఇంటర్ఫేస్. డాష్ బోర్డ్ అంటే ఏంటంటే ప్రత్యేకించి మనకి ఏవైతే మనం చేస్తున్నామో రిక్రూట్మెంట్ యాక్టివిటీస్, ఎన్ని సబ్మిషన్స్ చేశాము, వాటి యొక్క స్టేటస్ ఏంటి, ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినాయి, ఎన్ని ప్లేస్ అయినాయి, ఎన్ని కన్ఫర్మేషన్స్ వచ్చినాయి, అలాగే మీరు ఎన్ని ప్రొఫైల్స్ సోర్స్ చేస్తున్నారు, అంటే ఎంటైర్ రిపోర్ట్ అనుకోండి, స్టాటిస్టికల్ రిపోర్ట్ మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ డాష్ బోర్డ్ అనేది రిక్రూటర్స్కి వారి పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది, ఈ మంత్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ప్రీవియస్గా ఎలా ఉంది అనేది ఈజీగా ట్రాక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రిక్రూటర్ కన్నా టీమ్ లీడర్స్కి కానీ మేనేజర్స్ కానీ ఇంకా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ టీమ్ మెంబర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది, ఎన్ని ప్రొఫైల్స్ సోర్స్ చేస్తున్నారు, ఎన్ని సబ్మిషన్స్ చేస్తున్నారు పర్ డే అనేది వాళ్ళకి ఈజీగా ట్రాక్ చేయడానికి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్, జాబ్ పోస్టింగ్స్. సో ఈ పర్టికులర్ జాబ్ పోస్టింగ్స్లో మనం ఏ జాబ్స్ అయినా కూడా రిలీజ్ అయిన వెంటనే ఈ పర్టికులర్ ట్యాబ్లో మనకి కనిపిస్తాయి. అంటే అది మాన్యువల్గా క్రియేట్ చేసినవి కానివ్వండి, లేదంటే కనుక విఎంఎస్ నుంచి ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యి వచ్చినవి కానివ్వండి. సో యాక్టివ్ రిక్వజిషన్స్ అన్నీ కూడా మనకి ఈ పర్టికులర్ ట్యాబ్లో కనిపిస్తాయి. అండ్ ఒకవేళ మనకి జాబ్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, లేదా క్యాన్సిల్ అయింది, లేదంటే హోల్డ్లో ఉంది, ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా ఇదే పేజ్లో కనిపిస్తాయి. అండ్ అప్లికెంట్స్ ట్యాబ్. ఈ అప్లికెంట్స్ ట్యాబ్లో మనం క్యాండిడేట్ డేటాబేస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే డైస్, మాన్స్టర్, కెరియర్ బిల్డర్ అనేవి ఈ ఏటీఎస్కి లింక్ చేసుకోవచ్చు, ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అని ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. సో ఆ పర్టిక్యులర్ పోర్టల్స్ని మనం ఇంటిగ్రేట్ చేసిన తర్వాత వాటిని సోర్స్ చేస్తే ఆ క్యాండిడేట్ ప్రొఫైల్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ అప్లికెంట్ ట్యాబ్లో మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇదంతా కూడా మన డేటాబేస్ అనమాట. క్యాండిడేట్స్ యొక్క డేటాబేస్ అంతా కూడా మనకి అప్లికెంట్స్ ట్యాబ్లో కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్, సబ్మిషన్స్ ట్యాబ్. టాప్ రైట్ కార్నర్లో మనకి క్విక్ లింక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లో మన థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అదే సబ్మిషన్స్. జస్ట్ క్లిక్ ఆన్ దట్. ఈ పర్టికులర్ ట్యాబ్లో మనకి మనం ఎన్ని సబ్మిషన్స్ చేశాము, ఏ క్యాండిడేట్ని ఏ ప్రొఫైల్కి సబ్మిట్ చేశాము, అండ్ ఆ క్యాండిడేట్ యొక్క స్టేటస్ ఏంటి, ఆ జాబ్ ఇంకా ఓపెన్లోనే ఉందా, క్లోజ్డ్లో ఉందా, ఇలా పర్టికులర్గా సబ్మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి క్లియర్గా తెలుస్తుంది. ఆ సబ్మిషన్స్ ఒకవేళ ఇంటర్నల్లీ హోల్డా, లేకపోతే క్లయింట్కి సబ్మిట్ చేసామా, లేకపోతే అవి పొజిషన్స్ క్లోజ్ అయిపోయినాయా, లేదా క్యాండిడేట్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాడా, ఇంటర్వ్యూ స్టేటస్ వచ్చిందా, లేదా ప్లేస్డ్ వచ్చిందా, ఇలా కంప్లీట్గా మనం సబ్మిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేయాలి. సో సిపాల్ని ఫస్ట్ టైం యూస్ చేస్తున్న వాళ్ళకి లేఅవుట్ కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది, కానీ డోంట్ వరీ, జస్ట్ 2 to 3 days ప్రాక్టీస్ చేస్తే నావిగేషన్ చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ట్యాబ్స్ లేఅవుట్ అనేది ఫెమిలియర్ అయ్యాక మీరు సిపాల్ని చాలా కాన్ఫిడెన్స్తో యూస్ చేయొచ్చు. అండ్ క్విక్గా రీక్యాప్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రౌజర్లో cpal.com ఓపెన్ చేయాలి. దాంట్లో లాగిన్ క్రెడెన్షియల్స్తో సైన్ ఇన్ చేయాలి. అండ్ మనకి డాష్ బోర్డ్లో ఓవర్వ్యూ డీటెయిల్స్ అనేది మనం చూడొచ్చు, అంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది మనం చూసుకోవచ్చు. అండ్ జాబ్స్ ట్యాబ్లో ఆల్ ద రిక్వజిషన్స్ విచ్ ఆర్ ఓపెన్
పర్టికులర్గా జాబ్స్ ట్యాబ్లో మనం క్లియర్గా చూసుకోవచ్చు. అప్లికెంట్స్ ట్యాబ్లో మనకి క్యాండిడేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ సబ్మిషన్స్ ట్యాబ్లో మనకి ఓవరాల్ సబ్మిషన్ స్టేటస్ అండ్ సబ్మిషన్ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. ఇది సిపాల్ని యూస్ చేయడానికి బేసిక్ ఫౌండేషన్. ఈ ట్యాబ్స్ తెలిస్తే మనకి బేసిక్గా సిపాల్ యూస్ చేయడం తెలిసినట్టే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అప్కమింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. నమస్తే.